హాయ్ హలో అవర్ యూ గైస్. ఈ రోజు అయితే మేము ఎగ్ బజ్జీ చేస్తున్నాము. అది ఎలా చేయాలంటే ఫస్ట్ ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి, సోడా వేసుకుంటున్నాము, చిట్కడు ఉప్పు వేసుకోవాలి, చిట్కడు కారం వేసుకోవాలి. దీన్నైతే మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ కొద్ది కొద్దిగా అప్లై చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగా మనం మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ లూజ్ గా కలిపొద్దు, ఎక్కువ గట్టిగా కలిపొద్దు. చూడండి గైస్, మనమైతే ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకు బజ్జీలు క్రిస్పీగా సాఫ్ట్ గా మంచిగా వస్తాయి. ఇలాగా థిక్గా కలుపుకోవాలి. ఎక్కువ లూజ్ కలిపితే మంచిగా రాదు, ఆయిల్ లోనే పోతుంది అది. దీన్ని మనం ఇలాగా కలుపుకోవాలి. చూడండి ఎంత మంచిగా కలుపుకున్నామో. ఇప్పుడు దీన్ని ఒక 10 minutes పాటు మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. మనం ఎగ్గునైతే ఇలాగా దాని కవర్ ని తీసుకోవాలి. చూడండి మనమైతే అన్ని తీసేసాము. ఇప్పుడు దీన్ని మనం హాఫ్ కట్ చేయాలి. మనం దీన్ని ఇలాగా హాఫ్ అన్న కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఫుల్ గా కూడా చేయొచ్చు. చూడండి గైస్, ఇప్పుడైతే మనం అన్ని కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఆనియన్ కట్ చేసుకోవాలి. చూడండి గైస్, మనమైతే వెల్లిపాయ కట్ చేసుకున్నాము. దీన్ని మనం సైడ్ కి పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఇది తీస్తున్నాం. చూడండి ఇలా అవ్వాలి. చూడండి, మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను మీకు అర్థం కావాలని. ఇలా థిక్నెస్ రావాలి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాకనే మనం ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయ్యిందా లేదా మనం ఇలా వేసుకోవాలి, చూసుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యింది. ఇలా అయితే మనం ఎగ్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం ఇందులో ఇలా వేసుకోవాలి. మనం పక్కకి వేసుకోవద్దు, ఎందుకంటే అతుక్కపోతాయి. మనం దాన్ని విడివిడిగా దూరంగా వేసుకోవాలి. చూడండి గైస్, ఇలా మనం ఇంకొక సైడ్ ఇలా వేసుకోవాలి. ఇది మనం గోల్డెన్ కలర్ వచ్చేదాకా హీట్ చేసుకోవాలి. చూడండి గైస్, ఇలా కావాలి. ఇలా రెడ్ గా గోల్డెన్ కలర్ లోకి రావాలి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి గైస్, ఎలా క్రిస్పీగా ఎలా ఉన్నాయో. ఇది చేసే టైంలో మీరు కొంచెం జాగ్రత్త చేయండి, ఆయిల్ మీద పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ప్లీజ్ share, like and subscribe our channel. Okay, bye guys.